అంటే దిగిపోతుంది కదా. అసలు ఆ విధంగా గుంజుకోపోవాల్సిన అవసరం ఏంటిది? నా బిడ్డని, మైనర్ బిడ్డ, ఆ విధంగా గుంజుకోపోవాల్సిన అవసరం ఏంటిది? వీళ్ళు కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సీఏ గారు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తుర్రు. ఖచ్చితంగా రేపు మేము అధికారం వచ్చిన తర్వాత 3 ఏళ్లలో మేము ఎట్టు పరిస్థితి అధికారం వస్తాం. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళని మాత్రం ఇచ్చిపెట్టేది ఉండదు. ఈ పోలీస్ ఆఫీసర్లు ఎంత తప్పుడు రాస్తా ఉన్నాడంటే మీ ద్వారా మొత్తం తెలంగాణ కూడా చూడాలి. ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన ఇలా ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ హెడ్. ఈ లెటర్ హెడ్లో ఏమని రాసిండ్రు? సెకండ్ పారాలో ఒకసారి చదివినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ ద లాఫుల్ డ్యూటీస్, the honorable MLA without any basis and provocation has made false allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into his religion. అంటే ఏం రాసిరు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు అని నేను అన్నా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద చేసిరు. దీని అధ్యక్షుడు గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఇలా నేను వీళ్ళకి సవాల్ విసిరినా మళ్ళీ మీ ఆర్టీవీ ద్వారా మళ్ళీ వీళ్ళకి సవాల్ విసురుతా ఉన్నాను. నేను ఈ మాట అన్నట్టు ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తా ఉన్నాను. మరి ఇన్నిసార్ల నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, మరి వీళ్ళందరూ ఎందుకు దీనికి వీడియో క్లిప్ చూపిస్తలేరు? నాది ఈ ముగ్గురు కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, ఇలా జమ్మికుంట రూరల్ సీఏ గారు చేయబట్టి మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇవాళ తల దించుకునే పరిస్థితిగా చేసిరు వీళ్ళు ముగ్గురు తప్పుడు సమాచారం ఇచ్చి అనేది. దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ అవసరం లేదు సార్. దీని వెనుక సిఐడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఒక ఎమ్మెల్యే మీద ఫస్ట్ టైం నాకు తెలిసి తెలంగాణ వచ్చిన తర్వాత సిఐడి ఇన్వాల్వ్ అయిపోయి కేసు విచారిస్తున్నదేమో అసలు. అయితే ఇక్కడ మీరు 2 కుటుంబాల మధ్య సమస్యని ఒక ప్రాంతం లేకపోతే ఒక పార్టీ, ప్రభుత్వం, ప్రతిపక్ష సమస్యగా మార్చిరా? డైరెక్ట్ గా మీ అపోజిషన్ కి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుకొచ్చారు అక్కడ ఏం జరిగిందని? అసలు ఇది కుటుంబ సమస్య కాదు, తొక్క తోలు కాదు. నేను ఫైట్ చేసేది ఏంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ అనేది చేస్తే సౌకర్యాలు బాగుంటాయా బాగుండవా? ప్రైవేట్ వ్యక్తిగా మీరు నేను చేయగలిగిన దానికంటే గవర్నమెంట్ అయితే బాగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది. మోర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రెండోది మీకు ప్రైవేట్ ల్యాండ్ ఏమో కదా, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు కాబట్టి అదే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. మీకు చూపిస్తాను ఒక్కసారి ఆయన మాటలు ఆయన హీరో చేయకూడదు మీరు ప్లీజ్. ఆయన మాటలు ప్లే కూడా చేయకూడదు ప్లీజ్, నాకు వద్దు. ఇది కొండా సురేఖ గారు రాసిన లెటర్, నేను రాసిన లెటర్ కాదు. కొండా సురేఖ గారు రాసిన లెటర్. మా దళిత మహిళా సర్పంచ్ గారు ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని కొండా సురేఖ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, రాసి లెటర్ పెట్టిన తర్వాత, కొండా సురేఖ గారు వారి లెటర్ హెడ్ మీద కింద మా ఎండోమెంట్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నదో ఈ ల్యాండ్ అనేది మాకు చూసి హ్యాండ్ ఓవర్ చేయండి అని కొండా సురేఖ గారు రాసిన అఫీషియల్ లెటర్ కాపీ. ఈ లెటర్ రాసిన తర్వాత ఎండోమెంట్స్ ఏసీ కరీంనగర్ క్లియర్గా వాళ్ళు రాసిన లెటర్ ఏమని, 1294 సర్వే నంబర్లో మా ల్యాండ్ ఉన్నది, ఈ ల్యాండ్ అనేది ఎక్కడున్నదో కొంచెం మాకు డిమార్కేట్ చేసి చూపివ్వండి అని. ఇది ఎండోమెంట్ ఏసీ గారు రాసిన లెటర్. ఇది క్లియర్గా ఈ లెటర్. తర్వాత ఎంఆర్ఓ గారు చేసిన సర్వే, ఈ సర్వే రిపోర్ట్లో ఎంఆర్ఓ గారు క్లియర్గా డిమార్కేట్ చేసి ఎక్కడ ఎంత ల్యాండ్ ఉందనేది క్లియర్గా డిమార్కేట్ చేసి ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మీరు చదువుతాం. ఈ ఎంక్వైరీ చేసి ఇచ్చిన ఇది. I invite kite and attention to the reference cited. In this regard, it is submitted that the Mandal surveyor along with Giridhawar conducted an inspection and survey of this land situated in survey number 1294 Vinavanka village and Mandal. As per the survey report, it is found that are out of 10 guntas extent entered in 43 registered of the endowments department, an extent of 5.5 guntas is occupied by Sri Sammaka Saralama Temple Gaddelu and the remaining extent of 4.5 guntas is vacant land. In the view of the above findings, based on the survey report, the position of the land stands clarified. A copy of the survey report along with the location sketch is enclosed herewith for record and reference. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చిందా, ఏమని ఇచ్చింది? ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని కాదా? ఈ ల్యాండ్ అసలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధమే లేదు. ఇది ఈ ల్యాండ్ అనేది మన 43 రిజిస్టర్లో 2009లోనే డొనేట్ చేసేసిండ్రు. ఇక్కడ చూడొచ్చు మీరు, 2009లోనే ఈడ డొనేట్ చేసేసారు ఈ 10 గుంటాస్ ఆఫ్ ల్యాండ్. ఎవరు డొనేట్ చేశారు? అయితే ఇది డొనేట్ మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసి డొనేట్ చేసేసిండ్రు ఈ ల్యాండ్.
అయితే దీంట్లో చిన్న లాజిక్ ఏమైందంటే ఈ 43 రిజిస్టర్లో ఆడ సర్వే నెంబర్ అనేది ఎంటర్ అయ్యలేదు, కానీ ల్యాండ్ అక్కడనే ఉంది, అక్కడనే సర్వే అవుతుంది, ఆడ నుంచే జాతర అవుతుంది, మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. రెండోది, మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలకు చూపిస్తూ ఉన్నాను, ఈ సమ్మక్క గద్దెల ఫోటోలో ఇక్కడ వేసిన సీసీ, ఇక్కడ ఉన్న గ్రెనైట్, దాని చుట్టూన్న రేలింగ్, ఈ పక్కడున్న లైట్స్ 30 lakhs తోని నా సొంత డబ్బులతోని నేను డొనేట్ చేసిన, విత్ మై ఓన్ మనీ ఆఫ్ 30 lakhs. ఈ 2022లో సమ్మక్క జాతర 2022లో చేసేటప్పుడు ఈ గద్దెలు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంటే, నేను పుట్టిన ఊరు ఖచ్చితంగా, నేను ఈ పుట్టిన ఊరిలో అద్భుతంగా కావాలి జాతర అని ఈ గద్దెల చుట్టూ మీరు చూడొచ్చు, ఆ సీసీ, ఆ లైట్స్ మొత్తం కూడా ఈ సమ్మక్క జాతరది అద్భుతంగా చేసి పెట్టిన. సమ్మక్క సారక్క జాతర అంటే ఏం జాతర? ఒక తల్లి బిడ్డల జాతర. ఒక తల్లిని గొరగొరగొరగ గుంజుకపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ అమ్మవారు ఈ పోలీస్ ఆఫీసర్లని చల్లగా చూస్తుందా? ఏంటిది అసలు? ఓకే, ఆయనకి కోర్టు ఆర్డర్ వచ్చింది అనుకుందాం. కోర్టు ఆర్డర్ ఏమని వచ్చింది? అది కూడా దొంగ పానీలు ఎక్కించుకుని కాబట్టి కోర్టు ఆర్డర్ వచ్చింది, లేకుంటే కోర్టు ఆర్డర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. అది అధికారులు చేసిన మిస్టేక్. నేను అనేది ఏంటిది, ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఎండోమెంట్కి ఉండాలి అనేది నా పాయింట్. 1960లో కాంప్రమైజ్ పిటిషన్ ఇది, వాళ్ళ కుటుంబం మా కుటుంబం. 1294 సర్వే నంబర్, 4 acres 16 గుంటాస్. ఈ 4 acres 16 గుంటాస్లో దీనికి డిక్లేరింగ్ డిఫెండెంట్స్ 1 to 4